भद्रशैलराजमन्दिरा भद्रशैलराजमन्दिरा श्रीरामचन्द्र भद्रशैलराजमन्दिरा श्रीरामचन्द्र भद्रशैलराजमन्दिरा श्रीरामचन्द्र बाहुमध्यविलसितेन्द्रिया श्रीरामचन्द्र भद्रशैलराजमन्दिरा श्रीरामचन्द्र बाहुमध्यविलसितेन्द्रिया श्रीरामचन्द्र भद्रशैलराजमन्दिरा श्रीरामचन्द्र बाहुमध्यविलसितेन्द्रिया श्रीरामचन्द्र भद्रशैलराजमन्दिरा श्रीरामचन्द्र बाहुमध्यविलसितेन्द्रिया श्रीरामचन्द्र भद्रशैलराजमन्दिरा सतत रामदास पोषका श्रीरामचन्द्र वितत भद्रगिरिविवेशका श्रीरामचन्द्र सतत रामदास पोषका श्रीरामचन्द्र वितत भद्रगिरिनिवेशका श्रीरामचन्द्र भद्रशैलराजमन्दिरा श्रीरामचन्द्र बाहुमध्यविलसितेन्द्रिया श्रीरामचन्द्र भद्रशैल भद्रशैल भद्रशैलराजमन्दिरा శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ రామదాసు కీర్తన కరహరప్రియ రాగంలో చక్కగా పాడి వినిపించారు మనకి శ్రీమతి లక్ష్మీ శ్రావణి. అమ్మాయికి అనేక అభినందనలు తెలుపుతూ మనం ఈరోజు కథలో వెళ్ళిపోతే, యోగ వాసిష్ఠ కథలో నిన్న మనం ఏం చెప్పుకున్నాం? శ్రీహరి మాయ అలాంటి కారణం అని చెప్పరాదా అంటే చెప్పకూడదు, అన్నిటి మీద ఆయనదే వ్యాపించి ఉంటుంది కాబట్టి ఈ భ్రాంతులన్నిటికీ సంసారమాయే మూల కారణం అని చెప్పడానికి వీలు లేదు, అంటే అక్కడ ప్రత్యేకమైన ప్రయోజనం ఏమీ లేదు అని. ఇక్కడ ఉన్నట్టుండి ఒక అనుభూతి కలిగింది. కొద్ది నిమిషాల మతిమరుపులో 80 సంవత్సరాల చరిత్ర జరగడమే ఈ అనుభవం అని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. ప్రతిరోజు స్వప్నదశలో మనందరికీ కలిగేది ఇలాంటిదే. దాన్ని మనందరం అసత్యమని భ్రాంతని కొట్టిపారేస్తున్నాం. వేదాంతులు వచ్చి నీ స్వప్నం అసత్యమైనట్లే, నీ జాగ్రత్త కూడా అసత్యమే అంటే మనం ఒప్పుకోవడం లేదు. మరి దీనికి 2 కారణాలున్నాయంటూ నిన్న మనం చెప్పుకున్నాం. నా స్వప్నం అయితే 10 నిమిషాల పాటు ఉంటుంది. ఆ సమయంలో నా స్వప్న జీవితాన్ని కొన్ని సంవత్సరాలు. నా స్వప్న సమయంలో నేనున్నది నా ఇంట్లో, నా స్వప్నంలో. కథ అంతా జరిగింది ఎక్కడో పొరుగుర్లో. ఈ విధంగా ప్రదేశాన్ని బట్టి చూసినా, కాలాన్ని బట్టి చూసినా నా స్వప్న కథంతా కూడా అసంగతం కనుక అది అసత్యం అంటాను నేను. ఇక రెండో కారణం ఏం చెప్తాం మనం? నా స్వప్న కథకు నేనొక్కడే సాక్షిని, దానికి రెండో సాక్షే లేడు. స్వప్న కథ నిజమైతే నా కల్లో నాతో పాటు సుఖదుఖాలను ఎవరైతే అనుభవించారో వాళ్ళందరూ నా స్వప్న కథకు సాక్షులుగా నిలవాలి. అలా ఎవరూ నిలవడం లేదు. ఈ 2 కారణాల వల్ల మన స్వప్నం అసత్యం అని ఖాయంగా మనం చెప్తున్నాం. మన జాగ్రత్త కథకు ఈ 2 దోషాలు పట్టవు. జాగ్రత్త కథలో ప్రదేశాన్ని బట్టి కానీ, కాలాన్ని బట్టి కానీ అసంగతంగా ఉండే సన్నివేశాలు మనకు కనబడవు. మనతో పాటు అనుభవించిన వారంతా సాక్ష్యానికి నిలబడతారు. అందుచేత మనం జాగ్రత్త కథని అసత్యం కావడానికి వీల్లేదు అంటున్నాం.
స్వప్నకథే కాదు, మన అనుభవంలో ఉన్న ఏ సంఘటనైనా సరే అది సత్యమో అసత్యమో తేరాలి అంటే ప్రధానమైన కొలబద్దలు ఈ రెండే కదా. ఆ రెండు కొలబద్దల ప్రకారము గాది మహర్షికి చెరువులో ఉండగా కలిగిన అనుభవం అసత్యం అని నిశ్చయించక తప్పదన్నమాట. కానీ ఇక్కడ మనకి ఒక చిన్న మడతపేచి వచ్చిపడింది. ప్రపంచంలో ఏ జీవికి తన శరీరం తగలబడిపోతూ ఉండగా పూర్తిగా బూడిద అయిపోగా చూసే అనుభవం ఉండడానికి వీలే లేదు. ఎవరైనా యోగీశ్వరులకు అలాంటి శక్తులు ఉండరాదా అంటే వాళ్లకు ఉంటే ఉంటాయేమో. మన గాదిగారు మాత్రం అంత గొప్ప యోగి ఏమి కాదుగా. ఆయనకి లేని పెళ్ళాం కనిపించింది, లేని పిల్లలు కనిపించారు, చిన్నప్పుడు ఎప్పుడో చూసి చూడని తల్లి కనిపించింది. వీటన్నిటికీ మించి తన చావు కనిపించింది, తన శరీరం బూడిదవ్వడం కూడా కనిపించింది. అయినా సరే తానున్నాడు. ఆ భావన పోలేదు. ఎలా చేరాడో తెలీదు కానీ బోయతల్లి గర్భంలో తాను ఉన్నట్టుగా తనకే కనిపించింది అతనికి. పూర్వం మనకి భార్గవోపాఖ్యానంలో శుక్రకుమారుడు తన భావాల చేత తన మరో శరీరాన్ని పొంది కాలక్రమంలో మళ్లీ పాత శరీరం దగ్గరికి వచ్చి తాను మహాయోగి కనుక కొత్త శరీరాన్ని వదిలి పాత శరీరంలోకి ప్రవేశించి ఆ పాత శరీరం యొక్క సహాయంతో కొత్త శరీరాన్ని కట్టెల్లో వేసి తగలబెట్టాడు. ఇదో జంతర్మంతర్ కథలాగా అనిపిస్తుంది మనకి. దీన్ని నమ్మొచ్చునో లేదో అని రాముడే సందేహించాడు. కల్ప ప్రారంభ దినాల్లో పాతకల్ప విశిష్ట జీవులు కొందరు జన్మిస్తూ ఉంటారని, వారి చరిత్రలు ఇలాగే లోకోత్తరంగా ఉంటాయని, కనుక వాటిని మనం నమ్మాలని అక్కడ వశిష్ఠులు వారు చెప్పారు. ఇక్కడ అలాంటి కథలు ఏవీ కుదరట్లేదు. గాది మహర్షి సామాన్య సాధకుడు. ఆయనకు తాను బూడిదైపోవడం తానే చూసే అనుభవం కలిగింది. తనకు శరీరం లేకపోయినా తను ఉన్నానని గుర్తుపట్టిన అనుభవం కూడా కలిగింది. ఎక్కడో తల్లి గర్భంలో ఒక చిన్న నెత్తురు కణికగా తాను ఉన్న అనుభవం కూడా అతనికి కలిగింది. ఇది పూర్తిగా కల కాదు, నిజం అవడానికి వీల్లేదు. అబద్ధానికి నిజానికి మధ్య ఎక్కడున్నట్లిది? గాది ఈ సమస్యలో కొంచెంసేపు కొట్టుమిట్లాడి ఈ అనుభవాలన్నీ తాను చదివిన పుస్తకాల వల్ల విన్న బోధల వల్ల పుట్టిన పైత్యాలన్నీ నిశ్చయానికి వచ్చేసి మొత్తానికి స్వప్నతుల్యంగా భావించి అసత్యం కింద కొట్టిపారేసి ప్రశాంతపడ్డాడు. కాని ఆయన ఎవడో అతిథి ముని వచ్చి తాను భ్రాంతి అనుకున్న సన్నివేశానికి సాక్షిగా నిలబడి గాది ప్రశాంతతను మళ్లీ చెడగొట్టేశాడు. స్వప్నం గాని దానికి సమానమైన ఇతర భ్రాంతి అనుభవాలు గాని అసత్యాలను నిశ్చయించడానికి కావలసిన రెండు అంశాల్లోనూ ఒకటి దెబ్బకొట్టింది. అంటే రెండో సాక్షి లేడనే అంశం దెబ్బకొట్టింది. దేశకాలాలకు విరుద్ధంగా చెరువులో నిల్చున్న తనకు 80 సంవత్సరాల జీవిత కథ జరిగిందనే అంశం మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. రెండు ప్రధాన కారణాల్లో ఒకటి తప్పిపోయి రెండోది మిగిలితే దాన్ని ఏమనాలి? సత్యమైన అనుభవం అనాలా, భ్రాంతి అనుభవం అనాలా? ఇక్కడే గిలగిలా కొట్టుకుంటున్నాడు ఈ గాది మహర్షి. లవణ కథకు భార్గవ కథకు ఇప్పుడు ఈ కథకి ఉన్న భేదం కూడా ఇక్కడే ఉంది అంటున్నారు వశిష్ఠులు గారు. గాది మహర్షి మొదట్లో తపస్సు చేసినప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై నా మాయ యొక్క దర్శనం నీకు లభిస్తుంది, అది లభించిన వెంటనే నీకు మాయ లేకుండా పోతుంది అన్నాడు. 6 మాసాలు అరణ్యంలోనూ 12 సంవత్సరాలు నగరంలోనూ సాక్ష్యాలను సేకరించి బుర్రకు పిచ్చెక్కిపోయి చివరికి గాది మహర్షి ఒక మాట అన్నాడు. బహుశా ఇది విష్ణుమాయే అయి ఉంటుందని. ఇప్పుడు ఈయనకు మాయాదర్శనం లభించనట్ట అదేమో తెలీదు గాని ఆయనకు మాయావరణం మాత్రం తొలగిపోలేదు. తపస్సు మళ్లీ చేయాల్సి వచ్చింది. శ్రీహరి దర్శనమిచ్చారు. ఇది నా మాయేరా బాబు అని నోరు తెరిచి చెప్పాడు. అయినా ఆ మాయ పోలేదు. గాది మహర్షి మళ్లీ సాక్ష్యాల కోసం వెళ్ళాడు, సేకరించాడు. శ్రీహరి చెప్పింది అబద్ధం అనే నిశ్చయానికి కూడా వచ్చేశాడు. ఆ నిశ్చయానికి రావాల్సి వచ్చినందుకు బాధపడ్డాడు కూడాను. మళ్లీ తపస్సు చేశాడు. శ్రీహరి వచ్చి కొత్త సమన్వయం చెప్పారు. నీకు చెరువులో కీరరాజ్యం కనిపించడం వరకు మాత్రమే నీ భ్రాంతి కాదయ్యా. ఆ తర్వాత భ్రాంతి తీరిపోయిందనుకోవడం, ఆ తర్వాత అతిథి ముని నీ ఇంటికి వచ్చాడనుకోవడం, నువ్వేదో సాక్ష్యాలు సేకరించానని అనుకోవడం, ఈ మొత్తం అంతా నీకు చెరువులో కలిగిన భ్రాంతిలో భాగమే పో అన్నారు. ఇక గాది మాట్లాడలేకపోయాడు. ఆ క్షణంలో అది నిజమే అనిపించింది. కాని మళ్లీ మాయే గెలిచింది. మనస్సు మొరాయించింది. మళ్లీ విచారణ మొదలుపెట్టాడు. మళ్లీ తపస్సు చేశాడు. మళ్లీ శ్రీహరిని పిలిచాడు. ఈ మాటు శ్రీహరి వచ్చి మరో సమన్వయం చెప్పాడు. కటంజుడనేవాడి చరిత్ర నిజంగానే జరిగింది.
ఆ చరిత్ర నీ మనసులో స్మృతిగా ప్రతిఫలించింది కనుక నీ వరకు అది భ్రాంతి, కటంజుడి వరకు అది సత్యం. వాడి సత్యంలో భాగమైన సాక్ష్యాలను నువ్వు విచారించగలుగుతున్నావే తప్ప నీ అనుభవంలో నిజంగా నీతో వ్యవహరించిన వ్యక్తులను నువ్వు విచారించడం లేదు. నువ్విప్పుడు అర్థం చేసుకో. కటంజుడి చరిత్ర ఇటీవలే పూర్తయిపోయింది. అది దాటిపోయిన ప్రవాహం. దానికి ఈనాడు అస్తిత్వమే లేదు. అయినా అది నీలో స్మృతిగా కనిపించింది కనుక నీ స్మృతిలో, నీ స్మృతి సమయంలో నీకు కనిపించిన వాళ్ళు నిజంగా కీరరాజ్య ప్రజలు కారు, వాళ్ల ప్రతిబింబాల లాంటి వాళ్ళు. నువ్వు నీ భ్రాంతిలోంచి బయటకొచ్చాక కీరరాజ్యం వెళ్ళి విచారించు. అక్కడ ప్రజల్ని చూసి నీకు కనిపించిన వాళ్ళు వీళ్లే అన్నావు. కాని నీకు కనిపించిన వాళ్ళు ప్రతిబింబ రూపాలు, వీళ్ళు బింబస్థానీయులు. నీకు ఆ భేదం తెలియట్లేదు. వాళ్ళ దగ్గర విషయాలు సేకరణ చేశావు. వాళ్ళు చెప్పినవన్నీ బింబస్థానీయ కథలే. అవి నీ ప్రతిబింబస్థానీయ కథలతో సరిపోతున్నాయి. అవి ఇవి ఒకటే అనుకుంటున్నా నువ్వు. అవి సమాంతరంగా సాగే బింబ ప్రతిబింబాలని గుర్తించలేకపోతున్నావు నువ్వు. అందుకే ఈ గందరగోళం అంతా పడుతున్నావు అన్నారు ఆయన. ఇదేమిటి, విష్ణుమూర్తి మాట మార్చేశాడల్లా ఉంది అనే సందేహం కలగచ్చు మనకి. గాదిగారికి ఆ సందేహం కలగలే. ఎంతైనా ఆయన మనకంటే మెరుగైన సాధకుడు కాబట్టి ఆయనకు ఎందుకు కలగలేదంటే, గాదిగారి చెరువులో జరిగిన భ్రాంత్యానుభవం మొత్తానికి, వాటి సాక్ష్యాల సేకరణ దాకా జరిగిన అనుభవం మొత్తానికి మూల కారణాన్ని ఇక్కడ వివరించుకుంటూ వచ్చారు శ్రీహరి. ఏ పూర్వపు సంస్కార బలం వల్ల ఈ అనుభవం కలిగిందో దాన్ని వివరించాడు. అందువల్ల అది మాట మార్చినట్టు అవ్వలేదన్నమాట. అందుకే ఇది నచ్చినట్టుగానే ఉంది గాదికి. కానీ విష్ణుమూర్తికి విసుగొచ్చింది. నీకిప్పుడు నచ్చినట్టే ఉంటుందయ్యా, కాని ఈ మాయ అంత తేలిగ్గా వదలదు, మళ్లీ సందేహాలు రాకమానో, కనుక ముందు నీ మనసును పరిశుద్ధం చేసుకో. దానికోసం 10 సంవత్సరాలు నువ్వు తపస్సు చేయని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇలాంటి బింబ ప్రతిబింబ ప్రపంచాల సన్నివేశాలను వశిష్ఠ మహర్షి ఉత్పత్తి ప్రకటనలో, లీలోపాఖ్యానంలో మనకి చూపించారు. ఎలా? పద్మరాజ ప్రపంచము, విధూరథ ప్రపంచం అని 2 ప్రపంచాలు చూపించి, పద్మరాజ లీల, విధూరథ లీలను ఇద్దరిని కూడా మనకి చూపించారక్కడ. అంటే పద్మరాజ రాజ్యంలో ఎలాంటి మంత్రి సామంతాదులు ఉన్నారో, విధూరథ రాజ్యంలో కూడా అలాంటి మంత్రి సామంతాదులే ఉన్నారు అన్నాడాయన. పద్మలీల సరస్వతీదేవి సహాయంతోటి విధూరథ ప్రపంచానికి వెళ్ళి తన పరివారమంతా అక్కడ ఉండడం చూసి, తన పరివారం తన లోకంలో మరణించి ఈ లోకానికి చేరారేమో అన్న అనుమానపడింది. ఆ అనుమానం తీర్చడం కోసం మళ్లీ తన లోకానికి వచ్చి తన రాజ్యంలో మంత్రి సామంతాదులందర్నీ సమావేశపరిచి వీళ్ళందరూ ఇక్కడ బతికే ఉన్నారని ఖాయపరుచుకుంది. తద్వారా పద్మరాజ విధూరథ ప్రపంచాలు బింబ ప్రతిబింబ ప్రపంచాలుగా సమాంతరంగా సాగిపోతున్నాయని ఆవిడ గుర్తుపట్టగలిగిందనమాట. ఇక్కడ అలాంటి సన్నివేశాన్ని గాది అనుభవిస్తున్నాడు. అక్కడ ఆ కథలో లోకాంతర ప్రయాణం ఉంది, సరస్వతీదేవి సహాయం ఉంది, సూక్ష్మదేహ ధారణ ఉంది. ఇక్కడ గాదికి ఇవేవీ లేవు. తన మామూలు బండ శరీరంతోటి తనకు తెలిసిన భూప్రపంచంలో తనంతట తాను ఒంటరిగా తిరుగుతూ బింబ ప్రతిబింబ ప్రపంచాలు రెండింటినీ చూస్తున్నాడు. అందుకే వాటి మధ్య భేదాన్ని తాను గుర్తించలేకపోతున్నాడు. ఈ గుర్తింపు వరాల ద్వారా సాధ్యమయ్యే విషయం కాదని చెప్పడం కోసమే వశిష్ఠ మహర్షి విష్ణుమూర్తిని 3 సార్లు తిప్పి, తపస్సు చేసి నీ మనస్సును పరిశుద్ధి చేసుకుంటే తప్ప నీకు తత్వం అంతుపట్టదు అంటూ ఆయన చేత చెప్పించారు. గాది మహర్షి అంతకుముందు చేసింది తపస్సు కాదా? తపస్సే, కాని ఒకానొక వరం కోసం చేసిన తపస్సది. అది మనస్సును కొంతవరకు పవిత్రం చేయగలుగుతోంది. మనశ్శుద్ధి కోసం ప్రత్యేకమైన తపస్సు చేసినప్పుడు మాత్రమే పరిపూర్ణ మనశ్శుద్ధి లభిస్తుంది. అది సూచించడమే చివరి 10 ఏళ్ల తపస్సుకి ప్రయోజనం అన్నమాట. ఈ విధంగా లీలోపాఖ్యానంలోని బింబ ప్రతిబింబ ప్రపంచ సన్నివేశాల్ని, భార్గవోపాఖ్యానంలోని స్వదేహ దహన సన్నివేశాన్ని, లవణోపాఖ్యానంలో ఇంద్రజాల అనుభవ సన్నివేశాన్ని కలిపి సామాన్య మానవుడి జీవితంతో ముడిపెట్టి సమన్వయపరిచి చూపించడమే గాది చరిత్రలోని అంతర్గత రహస్యం. దీని ద్వారా మనం నిత్యం అనుభవిస్తున్న జగత్ ప్రపంచానికి కూడా ఇలాంటి సమన్వయమే సరిపోతుంది, చూసుకోమని చెప్పడమే ఈ కథలో ధ్వని అని అనిపిస్తోంది. ఇందాక చెప్పుకున్నట్లుగా జాగ్రత్త ప్రపంచం సత్యం అనడానికి మనం చూపించే 2 కారణాలు: దేశకాలాల క్రమబద్ధత,
అనేక మంది సాక్ష్యాల సామూహిక సాక్ష్యలబ్ధి అన్నమాట. ఈ రెండే కారణాలు. ఈ చర్చ తర్వాత ప్రశ్నార్థకమైపోతున్నాయి మనకి. మన ప్రపంచంలో మన అనుభవాలకు సాక్షులుగా నిలబడుతున్న మన తోటివారంతా మనం ఊహించుకునే ప్రతిబింబ ప్రపంచంలోని పాత్రలెందుకు కాకూడదు అనే కొత్త ప్రశ్న మనందరికీ వస్తుందా లేదా? వచ్చి మన ముందు నిలబడుతుందా లేదా? దానికి తోడు దేహం కాలిపోయిన తర్వాత కూడా తన అస్తిత్వం తనకు తెలుస్తుందా అన్న అనుభూతి ఈ గాదికి కలిగింది. మరి ఈ దేహం ఉన్నప్పుడు ఈ దేహం మెలకువలో చూసే ప్రపంచాన్ని జాగ్రత్త ప్రపంచం అంటున్నాం. దేహమే లేనప్పుడు ఈ ప్రపంచాన్ని ఏమనాలి మరి? ఈ ప్రశ్న కూడా మన ఎదుట ఓ పెద్ద దెయ్యంలాగా నిలబడుతోంది. ఈ జాగ్రత్త ప్రపంచం కూడా స్వప్న ప్రపంచంలాగా అసత్యమే అని నిర్ధారణ చేయడానికి ఈ ప్రశ్నలు సరిపోకపోయినా ఇవి ఆలోచనలు మనకి రేకెత్తిస్తాయి. తపస్సు చేత మనస్సు పరిశుద్ధమైనప్పుడు మాత్రమే ఈ ప్రపంచం అంతా అసత్యం అనే జ్ఞానం సంభవిస్తుందని తేల్చి చెప్పడానికి గాది చరిత్ర యొక్క అసలైన సారం. ఇకపోతే ఈ కథలోని పేర్ల గురించి కొంచెం ఆలోచించవలసి ఉంది. కథానాయకుడి పేరు గాధి అన్నాం. గాధము అంటే లోతు తక్కువగా ఉన్న ప్రదేశం. లోతు తక్కువైన మనస్సునే ఇక్కడ గాధము అన్నాం. అలాంటి మనస్సు కలవాడు గాధి. ఆయన మనస్సు అంత లోతైంది కాదు కనుకనే విష్ణుమూర్తి ఆయనకు అన్నిసార్లు బోధ చేయవలసి వచ్చింది. అంతేకాదు ఆయన తపస్సు కూడా ఎక్కువ లోతు లేని చెరువులోనే సాగింది. ఈ విధంగా కథానాయకుడి పేరు కూడా ఈ కథ నడకకి అనుగుణంగానే ఉందన్నమాట. ఇక బోయేవాడు వాడి పేరు కటంజుడు అన్నాం. కటం అంటే శవం అని, శ్మశానం అని అర్థాలున్నాయి. కటం అంజతీతి కటంజహ అనే ఉత్పత్తి ప్రకారం శ్మశానాన్ని అంటుకుని లేదా శవాన్ని అంటుకుని ఉండేవాడు కటంజుడు. గాదిగారి పూర్వశరీరం కాలి బూడిదైపోయగా ఆ వెనువంటనే స్వయంగా గాదిగారికే కనిపించిన రూపం కనుక ఆ రూపానికి కటంజుడు అనే పేరు సముచితంగానే కనబడింది మనకి. అతను ఉన్న అడవి పేరు భూతమండలం. భూతమండలం అంటే పంచభూతాల సమూహమే. ఈ కటంజ శరీర నిర్మాణానికి హేతువులు పంచభూతాలైనా లేక అది కేవల కల్పిత దేహమా అనేది ఈ కథలోని కేంద్ర బిందువు అయిందనమాట. అతడు రాజైన దేశం కీరరాజ్యం అన్నాం. కీరము అంటే ప్రసిద్ధంగా చిలక అని అందరికీ తెలుసు. అర్థం తెలియకుండా పలుకులు పలికేది కీరం. అర్థం లేని ఆచారంతోటి రాజుని ఎంచుకున్న దేశం కనుక అది కీరదేశం అయింది. ఇక్కడ రాజుగా ఉన్నప్పుడు గాదిగారి పేరు గవలుడు. గవలము అంటే దున్నపోతు, దున్నపోతు కొమ్ము. గవలుడు అంటే అడవి దున్నపోతు. అతని ఆకారాన్ని బట్టి బుద్ధి గుణాన్ని బట్టి ఆ పేరు సరిపోతుంది కదా. ఈ విధంగా గాది చరిత్రలో పేర్లు కూడా అంతరార్థయుక్తాలుగా సందర్భ సూక్తాలుగా ఉన్నాయి ఇక్కడ మనకి. ఈ సమన్వయ రహస్యాల్ని శ్రీరాముడు చక్కగా గ్రహించేశాడు. అందుకని ఆయనకి అలాంటి ప్రశ్నలు ఏవి లేవదీయకుండా విష్ణుమూర్తి చివరికి లేవనెత్తిన తపస్సు అనే అంశాన్ని పట్టుకుని దానిమీదే పై చర్చను కేంద్రీకరిస్తున్నారు ఆయన. అందుకే ఆయన ప్రశ్నను కొంచెం ఆపి ఆయన శ్రీరామచంద్రమూర్తి మిగతా వాటి మధ్యలోకి వెళ్లకుండా డైరెక్ట్గా ఈ ప్రశ్న ఎందుకు వేశారు అన్నది మనం ఈ సింహావలోకనం చేసుకోవడం వల్ల తెలిసిందనమాట. ఇప్పుడు శ్రీరాముడు వారు ఏమడుగుతున్నారు? గురుదేవా, ఈ మాయాచక్ర భ్రమణాన్ని ఆపేదెలాగా? ఈ ప్రశ్న పూర్వం గాది కూడా అడిగారు. తపస్సు చేయమన్నాడు శ్రీహరి. కాని ఈ చక్రం మహావేగంతో గిరగిరా తిరుగుతూ ఉంటే దానికి తగిలిన ప్రతి అవయవం ముక్కలు ముక్కలు అయిపోతూ ఉంటే దాన్ని ఆపడం ఎలాగా అని ఈ ప్రశ్న దగ్గర మనం ఆగి సింహావలోకనం చేసుకున్నాం. మరి ఈ ప్రశ్నకి సమాధానంగా వశిష్ఠుల వారు ఏం చెప్తున్నారు? రామా, ఈ ప్రశ్న గాది వేసిందే, దానికి సమాధానం శ్రీహరి చెప్పనే చెప్పాడు. ఆయన తపస్సు చేయమన్నాడు. తపస్సు అంటే ఏమిటో కూడా ఆయన చెప్పారు. ఆ స్వామి ఏమన్నాడో గుర్తుందా? చిత్తన్నాభి కిలాస్యేహ మాయాచక్రస్య సర్వతః స్థీయతే చేత్తదాక్రమ్య తన్న కించిత్ ప్రభాదతే. అంటే ఈ మాయ ఒక మహాచక్రమైతే దాన్ని నడిబొడ్డు నీ చిత్తం. ఆ బొడ్డులోంచే చుట్టూ చువ్వలు బయలుదేరి చివర్లో గుండటి చుట్టుకట్టు ఏర్పడితే అది చక్రం అవుతుంది. ఆ చక్రం మీద ఎక్కడ వేలు పెట్టినా కూడా వేలు విరిగిపోతుంది. ఆ వేలుని అంచు నుంచి నెమ్మదిగా కిందకు దించి బొడ్డు మీద పెడితేనో అప్పుడు వేలికి ఏం కాదనమాట. ఆ బొడ్డును గట్టిగా పట్టుకోగలిగితే ఆ చక్ర భ్రమణం ఆగిపోతుంది.
నువ్వు చక్రయుద్ధంలో గట్టివాడివే కదా, ఎదుటివాడు చక్రం విసినప్పుడు మీరేం చేస్తారు? దాన్ని అంచు పట్టుకుంటారా? పట్టుకోరు. చువ్వల దగ్గర పట్టుకుంటారా? పట్టుకోరు. ఒరువుగా బొడ్డు దగ్గర పట్టుకుంటారు. ఆ బొడ్డును గట్టిగా పట్టుకుంటే చక్రం ఆగిపోతుంది. మాయాచక్రం దగ్గర కూడా అంతే. చక్రానికి బొడ్డు అంటే ఏమిటి? అది తిరుగుతుంది. తనతో పాటు చువ్వల్ని చట్రాన్ని కూడా తిప్పుతుంది. అలాగే నీ మనస్సు తను తిరుగుతుంది, నిన్ను కూడా తిప్పుతుంది. కనుక మాయ యొక్క వేగాన్ని ఆపదలుచుకుంటే నువ్వు చిత్త నిరోధ రూపమైన తపస్సు చేయాల్సిందే. అదే శ్రీహరి చెప్పారు. దీని అర్థం అదే అన్నారు. తస్మాద్ రాఘవ సంత్యజ్య తీర్థదాన తపక్రియా శ్రేయసే పరమాయాంతశ్చిత్తమేవ వశం కురు అన్నారు. రామా, మాయా నిరోధాన్ని కోరుకుంటున్నావు కనుక దానికి మార్గం ఏంటో శ్రీహరి తేల్చి చెప్పాడు కనుక నువ్వు చేస్తున్న తీర్థయాత్రలు, దానాలు, పూజలు, ఉపవాసాలు మొదలైన రూపాల్లో ఉండే తపక్రియలన్నిటినీ ఆపేసి నీ చిత్తాన్ని వశం చేసుకోవడం అనే తపస్సు చేసుకో. సర్వోత్తమమైన శ్రేయస్సు కావాలంటే ఇదొక్కటే ఉపాయం. ఈ మాట ఇంత గట్టిగా ఎందుకు చెప్పానంటే శ్రీహరి చేసిన ఉపదేశం ప్రకారం చిత్తాంతరేవ సంసార కుంభాంతః కుంభకం యథా చిత్తనాశేన సంసార కుంభనాశేన కుంభకం. అంటే ఏంటి అర్థం? ఘటంలో ఘటాకాశం ఉన్నట్లు ఈ సంసారం అంతా మనస్సులోనే ఉంది. ఘటం పగిలిపోతే ఘటాకాశమే లేదు, చిత్తం నశించిపోతే సంసారమే లేదు. ఘటం పగిలిపోతే ఘటాకారం ఉండదు, మహాకాశం ఉంటుంది. చిత్తం పగిలిపోతే సంసారం ఉండదు, పరమాత్మ స్వరూపం మాత్రమే ఉంటుంది. మనస్సనే చక్రపు బొడ్డును పట్టుకొని నిలిపేస్తే మనస్సు తిరగడం ఆగిపోవచ్చేమో గాని మనస్సే లేకుండా పోతుందా అని సందేహిస్తావేమో. అలాంటి సందేహం అవసరం లేదు. కదిలితేనే మనస్సు, కదలకపోతే మనస్సే కాదు అంటూ ఆయన చెప్పారనమాట. అప్పుడు శ్రీరాములు వారు ఒక ప్రశ్న వేశారు. ఏమిటా ప్రశ్న? తత్వవేత్తలైన విద్వాంసులకు మనస్సే ఉండదా అన్నారు. మరి దీనికి సమాధానం వశిష్ఠులు వారు ఏం చెప్పారు అన్నది మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో శ్రీరాములు వారి కీర్తనను విని అప్పుడు తెలుసుకుందాం. నిజమే, తత్వవేత్తలైన విద్వాంసులకు మనస్సుండదా? ఉంటుందా? రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు.